అందరికీ మరణత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, నీ బోధను మాకు వినిపించుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అని అన్నారు కనుక నాయనా, నీ బోధను వినగలిగే, నీ మాటను గ్రహించగలిగే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మ విషయంలో మమ్మును మీరు స్థిరపరుచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు సదాకాలము మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాటను ప్రకారం చూడగలిగితే గనుక పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఏ విందు? రాజు ఇచ్చే విందు. రాజు ఎవరి కోసం ఇచ్చే విందు అనగా పెండ్లి కుమారుని అయిన విందుగా ఇస్తున్నాడు. పెండ్లి కుమారుడి కొరకు తండ్రి ఏ స్థితిలో అయితే రాజుగా ఉన్న తండ్రి కుమారుడు పెండ్లి కుమారుడుగా మార్చబడినప్పుడు ఒక విందును తయారు చేస్తారో, ఒక విందును అందింపచేస్తారో, ఒక విందును సిద్ధపరుస్తారో, అలాగునని దేవుడు కూడా ఒక రాజు కుమారుడు పెండ్లి కుమారుడుగా ఉన్నప్పుడు ఏక విందునైతే అందిస్తారో ఆ యొక్క విందుగా భావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, విందు అనగా గొప్ప భోజనము, సమృద్ధికరమైన భోజనము, వేడుక కలిగిన భోజనము, దైవ విధేయత కలిగిన భోజనము, దైవ ఏర్పాటును నిలువబెట్టుకునే భోజనము. ఈ భోజనము అనేక మందిని ప్రభువు పిలుస్తారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూడగలిగితే గనక పిలువబడేవారు అనేకులైతే ఏర్పాటులో ఉండేవారు కొద్దిమంది మాత్రమే. దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం గ్రహించుకోగలిగితే గనక విందు అనగా అది దేవుని చేత ఏర్పాటు చేయబడినది. భూలోకంలో మానవునికి దేవుడు ఆహార పదార్థాలను ఇచ్చాడు. ఈ ఆహార పదార్థాలు కొంతకాలము ఉండి కొంతకాలానికి క్షయమైపోతాయి. కానీ అక్షయమగు దేవుని యొక్క స్థితిని మనం గ్రహించుకోగలిగితే గనక ఆత్మీయ జీవితంలో దేవుడు ఇచ్చే విందు ఇది అక్షయమైనది, ఇది క్షయమైనది కాదు, ఇది శాశ్వతమైనది, ఇది స్థిరమైనది, మహిమ కలిగినది. స్థిరమైన విందును తీసుకుంటే, మహిమ కలిగిన విందును తీసుకుంటే, అక్షయమగు విందును మనం తీసుకుంటే మనము కూడా ఎలాగ మార్చబడతాం మనుషులంటే అక్షయమైన వారిగా, శాశ్వతమైన వారిగా, స్థిరమైన వారిగా దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యక్రమంలో చూడగలిగితే గనక, దేవుడు రాయించిన మాటను చూస్తే గనక దేవుడు విందును ఏర్పాటు చేస్తాడు. దేవుడు విందును ఏర్పాటు చేసినప్పుడు ఈ విందుకు దేవుడు అనేక మందిని పిలుచుకొని వచ్చాడు. అనగా లూకా సువార్త 14వ అధ్యాయము ఈ యొక్క 15వ వచనం నుంచి చూడగలిగితే కనుక ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. పిలువబడివారు అనేకులు. ఈ పిలువబడిన వారు విందిచ్చే వారి యొక్క విలువ తెలుసుకోలేదు, విందు యొక్క విలువ తెలుసుకోలేదు, విందిస్తున్న వారి యొక్క ప్రేమను తెలుసుకోలేకపోయారు. కాబట్టి
పిలువబడిన పిలుపును విలువ తక్కువగా చూశారు. పిలిచిన ఆ యొక్క మనిషిని విలువ తక్కువగా చూశారు. ఇస్తున్న విందును విలువ తక్కువగా చూశారు. ఇక్కడ ముగ్గురు మనుషులు మనకి కనబడుతున్నారు. ఒకరేమో పొలము కొనుక్కున్నానని, రెండవ వారేమో ఎడ్లను కొనుక్కున్నానని, మూడవ వాడేమో స్త్రీని వివాహము చేసుకున్నానని, ఈ మూడు విధాలైన వారు మనకి కనబడుతున్నారు. పొలములో పనిగా అలవాటు పడిన వాడు, లోకములో సౌఖ్యమును కోరుకున్నవాడు, లోకమును దేవుడిని సమానముగా చూసుకున్నవాడు, దేవుడు లేకపోయినా సరే లోకములో బ్రతకాలనుకునేవాడు పొలము పనుల్లో ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు. రెండవది గమనించగలిగితే గనక ఎడ్లను అనగా పని భారము కంటే దేవుని యొక్క భారము విలువ తక్కువగా చూశాడు, తక్కువగా చూసుకున్నాడు. అనగా దేవుని యొక్క భారము కంటే తన పనే తనకి విలువైనది, తన పనే తనకి విలువగా కనిపించింది, గౌరవంగా కనిపించింది, జీవనాధారముగా కనిపించింది. మూడవది గమనించినట్లయితే కనుక భార్య, ఈ భార్య యొక్క విషయంలో కూడా సౌఖ్యాన్ని చూసుకున్నాడు, సుఖాన్ని చూసుకున్నాడు, సుఖభోగములను చూసుకున్నాడు. దేవుడు పిలుస్తుండేటప్పుడు దేవుడిస్తున్న వాటిని విలువ తక్కువగా చూసుకున్నాడు. స్వస్థితితోటి అనగా స్వశక్తితోటి ఆధారపడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టే దేవుని యొక్క పిలుపును, దేవుడిస్తున్న విలువను విలువ తక్కువగా చూశాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మాట వినని వారు, మాటకు విధేయత చూపించని వారు, మాటకు విశ్వాసము ఉండని వారు, విశ్వాసముగా ఉండని వారు పరలోకపు విందు వాస్తవ్యులు కాదు. పరలోకపు విందు వాస్తవ్యులు అవ్వాలని అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుని మాటను వినుటకు ఆసక్తితో ఉండాలి, దేవుని మాట పట్ల యోగ్యతగా కలిగిన వారముగా మనం బ్రతకగలగాలి ఆత్మీయ జీవితంలో. అందుకనే దేవుడు రాయించిన మాటను చూడగలిగితే గనక పరలోకపు విందును భూలోకపు విందుగా అనుభవించేవారు కూడా ఉన్నారు. పరలోకపు పనిని భూలోకపు పనితో ముడిపెట్టుకొని భూలోకపు ధ్యానముతో ఉండేవారు ఉన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని యొక్క వాక్య క్రమము చూడగలిగితే గనక మార్కు సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో చూడగలిగితే గనక వీరు ఎక్కడ కనబడుతున్నారని అంటే, వీధుల్లో కనబడుతున్నారు, సంత వీధుల్లో కనబడుతున్నారు, తిరుగుతూ ఉంటున్నారు, నిలువుటంగీలు వేసుకుంటున్నారు. కానీ వీరు వస్త్రధారణ వీరిని హెచ్చిస్తుందేమో కానీ వీరి ఆత్మీయ జీవితం దేవునికి అంగీకారముగా లేదు. వీరు అంటున్న మాటే, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఫలానా స్త్రీ ఫలానా వారిని పెళ్లి చేసుకుంటే, ఫలానా స్త్రీ ఫలానా వారిని పెళ్లి చేసుకుంటే, ఒకరిని పెళ్లి చేసుకుంటే, ఇద్దరిని పెళ్లి చేసుకుంటే పరలోకములో ఆ యొక్క స్త్రీ స్థానం ఏంటని అంటే, ప్రభు ఇచ్చిన సమాధానం అసలు భౌతికమైన ఆలోచన కలిగిన స్థితి పరలోకంలో ఉండదు. అసలు వివాహం అన్నదే, మనుషుల వివాహం అన్నదే పరలోక సమానమైన స్థితికి అంగీకారం కానిదిగా కనబడుతుంది ప్రభు యొక్క మాటను బట్టి చూడగలిగితే గనక. అందుకనే దేవుడు రాయించిన మాటను చూడగలిగితే గనక లూకాసు సువార్త 14వ అధ్యాయము ఈ యొక్క 18 నుంచి చూడగలిగితే గనక నెపాలు చెప్పేవారున్నారు, సాకులు చెప్పేవారున్నారు, వంకలు చెప్పుకొని దేవుని మీ పనిని, దేవుని కార్యమును అశ్రద్ధ చేసేవారున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు సంఘముని విందులో మనల్ని ఉంచాడు. క్రైస్తవ మతము ఒక విందు. ఈ క్రైస్తవ మతములో దేవుని ప్రకగాయంలో వచ్చిన సంఘముగా మనం ఉండగలుగుతున్నామని అంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయముతో సంఘానికి మనల్ని నడిపించడమే పరిశుద్ధాత్మ తండ్రి గారి ఇచ్చే విందు. జనకునిష్ట జన్ము వచ్చును, తనకిష్టము కాని జన్మును దరికి రానీయుడు
అదే మాట ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దుష్టుడు ఎవరిని తరముకుండానే పారిపోవును. దేవుడు రాయించిన మాటను బట్టి చూడగలిగితే గనక దేవుడు భూలోకములో ఒక మనిషికి ఇచ్చిన విందు ఏంటనిస్తారంటే క్రైస్తవ మతంలో ఉన్నట్టు క్రైస్తవ సంఘము. ఈ క్రైస్తవ సంఘములో మనం ఉంటున్నామనిస్తారంటే ప్రభు ప్రక్కగాయముల నుంచి వచ్చిన వారముగా ముద్రింపబడిన వారము. పరిశుద్ధాత్మని గారు మనల్ని ఆ విందులోనికి నడిపించేవారై ఉన్నారు. లోకములో ఉన్నవారు క్రైస్తవ మతంలో వెంబడించలేరు. ఇది ఇరుకైన మార్గము, ఇది విశాల మార్గము కాదు. లోకముతో సాకులు చెప్పుకొనే, వంకలు చెప్పుకొనే అవిధేయతపరులైన వారు క్రైస్తవ మతంలో ఉండటానికి ఇష్టపడరు. లోకముతో స్నేహం చేయటానికి ఇష్టపడతారు. లోక సంబంధం బ్రతుకుతో బ్రతకడానికి ఇష్టపడతారు. ఆనాటి కాలంలో కూడా దేవుడు బైబిల్ గ్రంథమును మనకు క్రైస్తవ సంఘానికి ఒక విందుగా ఇచ్చారు. ఇశ్రాయేలీయులకు 5 గ్రంథాలు కూడా సీనాయి పర్వతం మీద విందుగా ఇచ్చిన దేవుడు, సీనాయి పర్వతంలో ఉన్నటువంటి హోరేబు కొండ మీద ప్రభు ప్రత్యక్షతను మోషే గారికి ఒక విందుగా ఇచ్చిన దేవుడు ఈనాటి కాలంలో మనకు కూడా ఇచ్చిన విందు ఏంటంటే సంఘములో దైవ సన్నిధి అనుభవం. పరిశుద్ధాత్మ తండ్రి గారిని విందుగా మనము అనుభవించినప్పుడు, విందుగా మనము స్వీకరించినప్పుడు, విందుగా మనము దేవునికి విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేయగలుగుతారనిస్తారంటే మనల్ని ప్రభువుకి అంగీకారముగు ఆత్మీయ విందులోనికి ప్రభువు నడిపించుకోగలుగుతారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూడగలిగితే గనక బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయులు భౌతికమైన ఆహారాన్ని తీసుకున్నారు, కానీ లోక సంబంధమైన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి పరలోక సంబంధమైన విందును వారు గ్రహించలేకపోయారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూడగలిగితే గనక ఏంటి ఆ యొక్క భౌతికమైన ఆహారము, ఆత్మీయ ఆహారము ఇశ్రాయేలు కాలంలో అంటే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంను దాటి రావటమే అసంభవం. కానీ నీటిని గోడగా మలిచాడు ఆయన. నీటిని గోడగా మలిచిన దేవుడు ఇశ్రాయేలులకు అసాధ్యమైన కార్యంలో సాధ్యపరిచి వాగ్దాన భూమికి నడిపిస్తుండేటప్పుడు దేవుడు భూలోకమైన సంబంధంలో భౌతిక విందును ఇచ్చారు, ఆత్మీయ విందును కూడా అందించారు. దైవ క్రమంలో చూడగలిగితే గనక, భౌతికంగా చూడగలిగితే గనక ప్రభు వారికి మరణాన్ని కురిపించినట్లు, అలాగున్నే పస్కా విందును ఆత్మీయ జీవితంలో ఇచ్చినట్లు, అలాగుననే ఏలీమి దగ్గర ఆ యొక్క నీటి బొగ్గలను, అలాగుననే ఖర్జూరపు పండ్లను ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. భౌతికంగా కనిపించేవి పస్కా విందు భౌతికంగా కనిపించేది. దేవదూతల ఆహారం అయిన మన్నా భౌతికంగా కంటికి కనిపించింది. దేవుడు అరణ్యములు ఇచ్చినటువంటి ఈ యొక్క ఖర్జూరపు మట్టలు భౌతికంగా కనిపించాయి, ఖర్జూరపు పండ్లు భౌతికంగా కనిపించాయి, నీళ్లు భౌతికంగా కనిపించాయి. కానీ వీరు ఇవి చూడగలిగారు, కానీ ఆత్మీయ సంబంధమైన విందును, ఆత్మీయ సంబంధమైన జీవమును కలిగించే స్థితిని వారు తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర ప్రభు ఎన్నో మేలు చేశారు. అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుండేటప్పుడు ఎన్ని మేలులు, ఎన్ని కీడులు తొలగించారు. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని కీడులు తొలగించినా దేవుని చూడలేకపోయారు. మేలు కొరకు, ఉపకారం కొరకు వారి మనస్సు, స్వభావము, సౌఖ్యము వైపు ఉండిపోయింది. కాబట్టి దేవుని యొక్క శక్తిని, దైవ శక్తిని వారు తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ప్రభు వారిని నడిపించారు. అది కూడా వారు తెలుసుకోలేకపోయారు. వారి వస్త్రాలు మాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు, అరిగిపోలేదు. వారి బందకు నీరు వచ్చింది,
వారి కుటుంబానికి నీరు వచ్చింది. ఇవి మాత్రమే కాక ప్రభు పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను అన్ని లక్షల మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాగ్దాన భూమి వైపు ప్రభు నడిపిస్తున్నాడు. కానీ వారు వాటి విలువ తెలుసుకోలేకపోయారు. వారి ప్రయాణం విలువ తెలుసుకోలేకపోయారు. ప్రయాణంలో దొరికే వాటినే చూసుకున్నారు. కానీ ప్రయాణం యొక్క గమ్యము, ప్రయాణం యొక్క లక్ష్యము, ప్రయాణం యొక్క ఫలితము వారు గమనించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు ప్రభు. కానీ ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా విందుగా ఇచ్చినప్పటికీ కూడా పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభంగా ప్రభు ఒక విందునిస్తే మార్గము మధ్యలో కాపుదలను ఎర్ర సముద్రమును పాయలు చేసి ప్రభు ఎంత ఉపకారమైన అద్భుతాలను విందుగా ఇచ్చిన, ప్రత్యక్ష గుడారంలో విందుగా ఇచ్చిన వీరు ఆ విందును భౌతికమైన వాటి మీద ఆశగా ఉండటాన్ని బట్టి వారు గ్రహించుకోలేకపోయారు, వారు తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటనిసరంటే భౌతికమైన వాటి కోసం భౌతికమైన ఆత్మ ఆధారపడుతుంది. భౌతికమైన వాటి కోసం తృష్ణగొంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితము వైపు వీరు నడవలేకపోయారు. వీరు వారి యొక్క ఉద్దేశములను నెరవేర్చుకోలేకపోయారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, దేవాలయం ఇచ్చాడు, దైవక్రమములు ఇచ్చారు, యాజకులు ఇచ్చాడు, దైవశక్తితో నడిపించబట్టకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ప్రభు. అందుకనే బహుగా ప్రార్థన చేయండి అని పాటలో మనం చూడగలుగుతాం. వాగ్దానం అనే విందురు, ప్రభు వాక్యం అనే వాగ్దానం అనే విందును ప్రభు విశ్వాసంగా అందించాడు. దేవుని దేవాలయం ఇచ్చాడు, దేవుడి సంఘంలో పాలివారముగా ఉండటాన్ని ఇచ్చాడు. కానీ లోకంలో ఉన్న స్థితి ఏమిటనిస్తానంటే భౌతికమైన వాటి కోసం తృష్ణగా ఉండటం, ఆశపడటం. తృష్ణగొనటం, ఆశపట్టని బట్టి ఆత్మీయ జీవితాన్ని వారు సంపాదించుకోలేకపోయారు, ఆత్మీయ జీవితాన్ని వారు అనుభవించుకోలేకపోయారు, దగ్గరకు వచ్చినా సరే అందుకోలేకపోయారు. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే కనుక అబ్రాహాము గారి యొక్క విందుశాల సింధూరం అనే విందుశాల అయితే, యాకోబు గారనే విందుశాల, బేతేలులో ప్రత్యక్షతనే విందును అందుకున్నారు. అబ్రాహాము గారు సింధూర వనములో ప్రభుకి ఆ యొక్క విందునిచ్చినందుకు ప్రభు ప్రతిఫలంగా ఏమిచ్చారంటే విశ్వాసులకు తండ్రి అనే స్థానాన్ని ఇచ్చారు. ఆ యొక్క శ్రమలో బాధలో ఉండేటప్పుడు, మొరపెడుతుండేటప్పుడు ఆ బేతేలు దగ్గర విందేంటని అంటే ప్రభు ప్రత్యక్షత. యాకోబు గారి యొక్క జీవితంలో ఇశ్రాయేలు యొక్క విందుశాలగా దేవుడు ఏర్పాటు చేసింది, ఆత్మీయ విందుశాలగా ఏర్పాటు చేసింది ఆనాటి కాలంలో ప్రత్యక్ష గుడారం అయితే దానిని కూడా వీరు విలువ తక్కువగానే చూశారు. దానిలో పరిపూర్ణమైన అతి పరిశుద్ధమైన స్థలమునకు వెళ్ళటానికి వీరు ఉండలేకపోయారు. దావీదు గారి యొక్క జీవితంలో కూడా దైవ సన్నిధినే విందుశాలను దావీదు గారు విడిచిపెట్టలేదు. మోషే గారి యొక్క విందుగా భావించగలిగితే గనక దైవ ప్రత్యక్షతనే స్థితిని మోషే గారు విడిచిపెట్టలేదు. వస్తీ కూడా విందు చేసింది, కానీ వస్తీ చేసిన విందు ఆ యొక్క మనిషికి దీవెనకరంగా మలచలేదు. కానీ ఎస్తేరు గారు చేసిన విందు దేశానికి దీవెనగా మలిచింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఒక మనిషి విందు సంతోషాన్ని ఇస్తే, ఒక మనిషి విందు దీవెననిస్తే, ఒక మనిషి విందు తృప్తిపరిస్తే, ఒక మనిషి ఇచ్చే విందు ఎదుట వ్యక్తిని ఆకర్షణీయంగా ఉంటే ఇంకా ప్రభువు ఇచ్చే విందు ఇంకెంత సమృద్ధిగా ఉంటుంది, ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంకెంత మేలుగా ఉంటుంది.
ఇంకంత దైవస్థితికి అంగీకారముగా ఉంటుందో మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. భూలోకంలో కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము మనం బ్రతకవలసిన వారం. దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని ఉద్దేశంను తెలుసుకోవలసిన వారం. ప్రభు అంటున్న మాటే ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే గనక, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. విందిస్తున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపిస్తున్న ఇంటికి పోవుట మేలు. ఏంటి ఉద్దేశం? భూలోకంలో భూలోకంలో ఉండేటప్పుడు భూమి మీద ఉండేటప్పుడు శరీరం ఎప్పుడు కూడా సౌఖ్యాన్ని, సుఖాన్ని, విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో దీన మనస్సు, సాత్వికము, సమాధానము, మంచితనము, ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన లక్షణాలను, పరలోకానికి పనికొచ్చే బుద్ధిని ఎప్పుడు కూడా పొందుకోవడానికి ఇష్టపడరు. భూలోకంలో ఉండేటప్పుడు భూలోక స్వభావం భూమిని కోరుకుంటుంది. మట్టి మీద, పెంట మీద తిరిగే పాము మట్టినే తినడానికి ఇష్టపడుతుంది. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనలో ఏమైతే ఉన్నదో దానిని చేయటానికే, దానిని తీసుకోవడానికే, దానితో ఉండటానికే మనం ఇష్టపడతాం. అది మంచి, మనలో మంచి ఉంటే మంచిని తీసుకుంటాం. చెడు ఉంటే మంచిగా ఉన్నా సరే చెడునే తీసుకుంటాం. మానవ నైజం అటువంటిది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 35వ అధ్యాయము 26వ వచనంలో అబీగయలు నాబాలుతో చెప్తుంది, అయ్యా నీవు చేసిన విందు రాజులాగా నువ్వు విందు చేస్తావు, ఆ విందులో నువ్వు మద్యము సేవించావు, మత్తులిపోయావు, నీ మీదకి నీవు కీడు తెచ్చుకున్నావు అని విందు చేస్తుండేటప్పుడు, మత్తులో ఉండేటప్పుడు చెప్పుతున్నప్పుడు ఆ యొక్క నాబాలు గ్రహించుకోలేకపోయాడు. మత్తు దిగిన తర్వాత అబీగయలు యొక్క మాటలకు బహు భయపడ్డాడు. యెహోవా మొత్తాడు 10 దినాలకు చనిపోయాడు. భౌతికమైన విందుకి సాదృశ్యము నాబాలు. భూలోకంలో రాజు కంటే రాజు వలె గొప్ప విందును చేశాడు. భూలోకంలో గొప్పవాడుగా ఉన్నాడు. భూలోకంలో ఎవరికి కూడా తక్కువ కాకూడదు అనుకున్నాడు. అని అబీగయలు వచ్చి నాబాలుతో చెబుతుంది. నాబాలుతో చెబుతుండేటప్పుడు మత్తులో ఉన్నాడు, చెప్పింది అర్థం చేసుకోలేదు. వాక్యము చెబుతుండేటప్పుడు కూడా పాపము, పాప ఫలితము, శాప సంబంధమైన జీవితము మన ఆత్మీయ జీవితాన్ని రాజ్యము చేస్తుండేటప్పుడు మనము కూడా దేవుని మాటను లక్ష్య పెట్టము. దేవుని మాటను వినుటకు, విశ్వసించుటకు, ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండుటకు ఇష్టపడం. కష్టంగా ఉంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు అబ్రహాము గారికి విందునిచ్చాడు, మోషే గారికి విందునిచ్చాడు, యాకోబు గారికి విందునిచ్చాడు, దావీదు గారికి ఆత్మీయ విందులు ఇచ్చారు. వీరందరిలోనూ కూడా ఆత్మీయమైన జీవితము విందుగా కొనసాగింది భూమి మీద ఉండేటప్పుడే. సంఘాన్ని దేవుడు తన ప్రక్క గాయంలో నుంచి తీయక ముందు యేసుక్రీస్తు ప్రభు భూలోకములో మనల్ని విమోచించటానికి ఒక గొప్ప బహుమానముగా, మహిమ విందుగా మార్చబడిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు మనము భక్షించే పాపము నుంచి తప్పించుకోలేము కాబట్టి, పాపము భక్షించేది, శిక్షించేది, వేధించేది, బలహీనపరిచేది, అటువంటి మన కొరకు
యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి మనుష్య రీతిగా పాపము నుంచి రక్షించే లోకరక్షకుడుగా విందుగా వచ్చాడు. విందుకు కర్త అయిన విందు ఇవ్వగలడు, విందు చేయగలడు, విందుగా కూడా ఉండగలడు. ప్రభోజన సంస్కారం మనం తీసుకునేటప్పుడు ఆయన రక్తమును మనకు విందుగా ఇచ్చాడు. నైజ పాపము నశించుటకు ఈ యొక్క మట్టి శరీరము తిరిగి మహిమ శరీరంగా మార్చబడుటకు ఆయన శరీర రక్తాలను మనకిస్తుంది. దేనికోసం అనిసినంటే నైజ పాపము నశించుట ఒకటి, మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడుటకు. సంఘంలో ఉన్నాం, దేవుడు ఇచ్చే వాటిని నిజమైన సంఘము ఎప్పుడు కూడా త్రోసివేయదు, బలహీనంగా చూడదు. తండ్రి ఇచ్చింది, తండ్రి ప్రేమ ఉండేటప్పుడు బిడ్డలకు తండ్రి మీద ప్రేమ ఉండేటప్పుడు తండ్రి ఏది ఇచ్చినా సరే మేలుకరమైనదిగా గ్రహించి దాన్ని స్వీకరిస్తారు. విలువ తక్కువగా చూడరు, బలహీనముగా చూడరు, అవిధేయతగా చూడరు, అవిశ్వాసతగా చూడరు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి భూమి మీదకి ఎలాగ వచ్చాడనిస్తున్నంటే విందుగా వచ్చాడు. ఏ విందుగా వచ్చాడనిస్తున్నంటే ఆయన మానవతారిగా వచ్చాడు. లోపలేమో దైవత్వం ఉంది. మానవుడిగా వచ్చి దైవశక్తిని నేర్పించాడు. ఆయన దైవశక్తిని బోధించాడు. ఆయన దైవ చిత్తముతో జరగవలసిన కార్యక్రమములన్నీ కూడా బోధించగలిగి సిలువు మీద ఆయన మాంసపు ముద్దగా మారిపోయాడు. ఏ విందుకు అనిసరంటే రక్షణ అనే విందు కోసం ఆహారముగా మార్చబడ్డాడు. ఆయన రక్షణ అనే విందును పాపికి అందించడానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే సిలువులో ఉన్న విందు పాప విమోచన విందు. పాపము నుంచి విమోచించే విమోచకుడుగా విందుగా చేయబడిన వారు ఎవరనిస్తారంటే కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఎలాగ మార్చబడ్డాడు అనిస్తారంటే పాప విమోచకుడిగా మార్చబడ్డాడు. సంఘానికి ప్రభు సంస్కారపు విందునిస్తుంది. దేనికోసం అనిస్తునంటే ఒకటి నైజ పాపము నశించుటకు, రెండవది ఏంటనిస్తునంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబట్టకు దేవుడు ఇస్తున్న అద్భుతమైన విందు ప్రభు భోజన సంస్కారము. ప్రభు భోజన సంస్కారం విషయంలో మనం ఎన్నోసార్లు చదువుకున్న మీలో అనేకులు అనాలోచనతో తీసుకుంటున్నారు కాబట్టే, అవిధేయతతో లెక్కలేని స్థితితో తీసుకుంటున్నారు కాబట్టే బలహీనులు అవుతున్నారు అని ప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు రాయించాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే విందు దేవుని యొక్క స్వాస్యము. విందు దేవుడి అంతరంగంలో ఉప్పొంగుచున్న ప్రేమకు సాదృశ్యము. దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన చిత్తాన్ని విధేయులై ఆయన చిత్త ప్రకారము నిలబట్టకు చిహ్నము విందు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నాయన విందు కోసం మాకు కొన్ని మాటలు బోధించావు. ఆత్మీయంగాను భౌతికంగాను ఆ విందు యొక్క విలువలను మేము తెలుసుకోవడానికి, గ్రహించుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆత్మీయ జీవితంలో పోషించుకోవడానికి నీ దైవ చిత్తంలో మాకు అనుగ్రహింపచేసి మీరు మహిమను పొందుమని మహిమనాథుడును సృష్టిపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు సదాకాలం తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన. యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.